అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ సంబంధించినటువంటి రూల్స్ అనేది ఇక మార్పు. ముఖ్యంగా మినిమం శాలరీ అనేది 25,000 ఉంటేనే, లేదంటే మీ యొక్క పీఎఫ్ కటింగ్ అనేది అందులో నుంచి కటింగ్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అంటాం కదా, తన నియమాల్లో పెద్ద మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తుందన్నమాట. అది ఏంటో చూద్దాం. రాబోయే నెలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్, అదేవిధంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కు తప్పనిసరిగా ఉద్యోగి సహకారాల జీతం ప్రతి నెల కూడా 25,000 రూపాయలకైతే పెంచింది అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతం జీతం పరిమితి అనేది నెలకు 15,000 రూపాయలు. అదేవిధంగా ఈపీఎఫ్ఓ నిర్వహించేటువంటి ఈపీఎస్కు తప్పనిసరి సహకారాలకు ఇది చట్టబద్ధమైన పరిమితి. సో నెలకు కనుక 15,000 రూపాయలు కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ 2 పథకాల నుండి వైదొలడానికి అవకాశం కూడా ఉందన్నమాట. దీంతో ఈపీఎఫ్ఓ అదేవిధంగా ఈపీఎస్ కింద అటువంటి ఉద్యోగులు నమోదు చేసుకోవడానికి యజమానులు చట్టపరమైన అధికారం కూడా లేదు. కాబట్టి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ దాని తదుపరి అంశాన్ని చర్చిస్తుందన్నమాట. బహుశా ఇది ఎప్పుడంటే డిసెంబర్ జనవరిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రయోజనాలు అయితే ఉన్నాయి. 1 కోటి మందిగా ప్రయోజనాలు. కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత అంచనాల ప్రకారం వేతన పరిమితి అనేది నెలకు 10,000 రూపాయలు పెంచడం వల్ల 10 మిలియన్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రత ప్రయోజనాలు అయితే తప్పనిసరి అవుతాయని చెప్పేసి ఇందులో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారన్నమాట. ముఖ్యంగా అంటే ఒక అధికారి మనీ కంట్రోల్తో అన్నారు, అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా చాలా మంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగి కార్మికులు నెలకు 15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న వేతనాలు పరిమితులు కూడా పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ కూడా చేస్తున్నాయి అన్నమాట. ఆ వ్యక్తి తెలిపారు. అధిక పరిమితి అదేవిధంగా ఈపీఎఫ్ఓకి అర్హులు చేస్తుందని చెప్పేసి ఆ వ్యక్తి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత నియమాలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగులు ఇద్దరు ప్రతి నెల జీతంలో 12% వాటా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఉద్యోగి పూర్తిగా 12% ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. అదేవిధంగా యజమాని కూడా 12%, ఈపీఎఫ్ఓ 3.67%, ఈపీఎస్ 8.33%తో జమ అవుతుందన్నమాట. ఇద్దరు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే జీత పరిమితి పెరుగుదల ఈపీఎఫ్ ఈపీఎస్ నిబంధనల పెరుగుదలను వేగవంతం చేస్తుందని చెప్పేసి, ఇది పదవి విరమణ తర్వాత ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులు వచ్చేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. వడ్డీ జమ కావడానికి దారితీస్తుంది కాబట్టి అధికారులు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈపీఎఫ్ఓ మొత్తం కార్పొరేషన్ ప్రస్తుతం సుమారు 26 లక్షల కోట్లుగా ఉందని, దాని క్రియాశీల సభ్యత్వం 76 మిలియన్ల మంది అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈపీఎఫ్ఓ జీత పరిమితి అనేది నెలకు 15,000 రూపాయల నుంచి 25,000కు పెంచడం అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల అనేది సామాజిక భద్రత కవరేజ్ని కూడా విస్తరించడానికి అంటే అందులో బెనిఫిట్ ఉంటుందన్నమాట. ప్రస్తుతం వేతన స్థాయిలో ఈ పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక ప్రగతిశీల అడుగు కూడా పడుతున్నట్లు నిపుణులు అయితే చెప్తున్నారు. ఇది భారతదేశంలో శ్రామిక శక్తిలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, పదవి విరమణ ప్రయోజనాలు సాధించడంలో సహాయపడుతుందని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల పెన్షన్ సంబంధించి కావచ్చు, ఈపీఎఫ్ డబ్బులు కావచ్చు, చెల్లింపులో వడ్డీ ఇవన్నీ కూడా జమ అవుతాయనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా